దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మనందరము కూడా దైవాశీర్వాదాలు పొందాలని దేవుని యొక్క కృప మన పట్ల హెచ్చుగా ఉంది. అంతా బాగున్నారు కదండి. అందరూ బాగోవాలి. దేవుడు అందరినీ దీవించాలని కోరుకుంటున్న మహాదేవుడు, ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఆలోచన తలంపు, ఆయన దృష్టి ఎవరి మీద ఉంది అని ఆలోచిస్తే ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుందంటండి. దేవుని యందు మరి మనం భయభక్తులు కలిగి ఉన్నామా? భయము భక్తి నువ్వు కలిగి ఉన్నావా ప్రియ సహోదరి? దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా? అలాగైతే ఆయన దృష్టి నీ మీదుండి నీకొచ్చే ప్రతి కష్టంలో ఆదుకొని సహాయం చేసే దేవుడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఎంత గొప్ప దేవుడో చూడండి. మారని దేవుడు. ఆయన మన జీవితాల్లో ఎన్నెన్నో అద్భుతమైన మేళ్ళు చేస్తూ మనల్ని కాపాడుచున్నారు. ఆయన కృప కొరకు కనిపెట్టాలి మనం అండి. దేవుని కృప కొరకు మనం కనిపెట్టినప్పుడు దేవుడు మన పట్ల కూడా వింత కార్యాలు చేయడానికి కనిపెడతారు. దావీదు దేవునిలో ఎంతో విశ్వాసం కలిగిన బిడ్డ. అందుకే దేవుడు దావీదుని విడవలేదు. గొర్రెల కాపరైన దావీదుని మహారాజుగా చేశారు. ఆయన రాజు కావడానికి ముందు అనేక శ్రమలు అనుభవించారు. అలాగే ఆత్మీయ జీవితంలో మనకు కూడా కొన్నిసార్లు శ్రమలు ఎదురుపడుతూ ఉంటాయి. ఎన్ని వచ్చినా దేవుడు మాత్రం మనల్ని విడవని దేవుడు. కాబట్టి అందరం కూడా దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవాని ప్రేమకు అంతం లేదు ప్రభువా. సర్వశక్తి కలిగిన దేవుడవు, సూచిస్తున్న దేవుడవు, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు అసాధ్యం లేదు. నీ నామం ఎంతో శక్తివంతమైనది ప్రభువా. నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడవలేదు, ఎడబాయలేదు. ఇదిగో నా తండ్రి నాయన, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. గొప్ప దేవ, కష్టాలు, బాధలు, శోధనలు, ఆర్థిక పరిస్థితులు, రుణాలు ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మహిమ పొందు. శక్తి గలేసైనామని నడుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమె.